Hello students, welcome to my channel. So ఈ వీడియోలో మనం exercise 6.4 second problem చూద్దాం. Find the number of digits in the square root of each of the following numbers. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు? వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్. అంటే క్యాలిక్యులేషన్ ఏమీ చేయకుండా దీని స్క్వేర్ రూట్ లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అనేది మనం చెప్పాలి. సో చూద్దాం. రూట్ 81 ఎంత? 9 కదా. సో రూట్ 121 ఎంత? 11. ఓకే. రూట్ 4 ఎంత? 2. సో రూట్ 1024 32. అంటే ర్యాండమ్గా కొన్ని మనకు గుర్తుంటాయి కదా. చూడండి ఇక్కడ 81 లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. స్క్వేర్ రూట్ లో 1 ఉంది కదా. సో 121 లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. దాని స్క్వేర్ రూట్ కి 2 ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ 2 డిజిట్స్ ఉంటే హాఫ్ చేసేసాం. 2/2 1 అనమాట. 3 డిజిట్స్ ఉన్నప్పుడు 3కి 1 కలిపి హాఫ్ చేయాలి. ఓకేనా. 4/2 2 డిజిట్స్. ఇక్కడ 4 ఉన్నాయి. 4/2. ఓకే. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లో n డిజిట్స్ ఉంటే ఆ n అనేది ఈవెన్ అనుకోండి. సో స్క్వేర్ రూట్ లో n/2 డిజిట్స్ ఉంటాయి. ఒకవేళ n అనేది ఆడ్ అనుకోండి. n అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ దట్ నెంబర్ అనమాట. ఆడ్ అయితే దాని స్క్వేర్ రూట్ లో n+1/2 డిజిట్స్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే మనం ఆడ్ నెంబర్ ని హాఫ్ చేయలేం కదా. అలా గుర్తుపెట్టుకోండి. ఒకరిని యాడ్ చేస్తాం. If n is even, number of digits in its square root is n/2. If n is odd, number of digits in its square root is n+1/2. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం సెకండ్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ రాయొచ్చు. సో ఇదే ఫార్ములా. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈక్వల్స్ టు n/2 if n is even, n+1/2 if n is odd. సో దీన్ని మనం యూజ్ చేసుకొని ఈ సెకండ్ ప్రాబ్లం రాశాను. చూడండి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ స్క్వేర్ రూట్ 64. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈవెన్ కదా. సో n/2 2 డిజిట్స్ కదా. సో n/2 2/2 అంటే 1. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3. ఈవెన్ కాదు, ఆడ్ ఉన్నాయి. సో అప్పుడు ఫార్ములా n+1/2. అంటే 3 డిజిట్స్ ఉన్నాయి. 3 + 1/2 4/2. సో దట్ ఈస్ 2. ఇలా క్యాన్సిల్ చేసేయచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ దిస్. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఈవెనే కదా. సో n/2 4/2 2 అనమాట. నెక్స్ట్ మనకి ఎన్ని డిజిట్స్ అంటే 1 2 3 4 5. ఆడ్ ఉంది. సో n+1/2 5 + 1/2. సో దట్ ఈస్ 2 3s. సో 3 ఉన్నాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఇచ్చారు. సో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6. ఆడ్ నెంబర్ ఉంది. అంటే దానిలో హాఫ్ n/2 3 డిజిట్స్ ఉంటాయి. ఓకే. సో ఇది మన సెకండ్ ప్రాబ్లం అనమాట. ఇది సాల్వ్ చేయడానికి మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ అయితే n/2 ఉంటాయి. దాని స్క్వేర్ రూట్ లో ఆ నెంబర్ లో n డిజిట్స్ ఉంటాయి. ఈవెన్ అయితే n/2 ఉంటాయి. ఆడ్ అయితే n+1/2 డిజిట్స్ అనేవి ఉంటాయి. Students, please like this video and please share with your friends and please subscribe to my channel. Thank you for watching.